అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది కోల్కతా జూనియర్ డాక్టర్ కేసు సంబంధించిన అంశం. ఇప్పటికే పలు రకాలుగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు నడుస్తున్నాయి, ఆందోళన రేకెత్తిన పరిస్థితి కనబడుతోంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా సుమారుగా 24 గంటల పాటు పూర్తిగా ఆసుపత్రులన్నింటి కూడా బాయ్కాట్ చేసి రోడ్లు ఎక్కడం జరిగింది. చాలా మంది జూనియర్ డాక్టర్లు కూడా తమకు రక్షణ లేదా అంటూ కూడా వారంతా వాపోతున్నారు. 5 డిమాండ్లతో కూడిన అంశాలతో వారు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఇటువంటి నిరసనలు, ఇటువంటి ఆందోళన మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా ఆ జూనియర్ డాక్టర్కి సంబంధించినటువంటి ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ సంచలనంగా మారింది. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో శరీరంపై మొత్తం 14 గాయాలను గుర్తించారు డాక్టర్లు. తల, మెడ, చేతులు, ప్రైవేట్ పార్ట్స్లో గాయాలను గుర్తించారు. అయితే ఊపిరితిత్తుల్లో తీవ్ర రక్తస్రావమై ఈ బాడీ మొత్తం కూడా రక్తంతో గడ్డగట్టినట్టుగా డాక్టర్స్ చెప్తున్నారు. ఊపిరితిత్తుల్లో రక్తస్రావం అయిన తర్వాత బాడీలో గడ్డ కట్టింది ఆ రక్తం అంతా కూడా. ఇక గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి అత్యాచారం చేసి హత్య చేశారన్నట్టుగా డాక్టర్లు తేల్చారు. అయితే గాయాలు తప్ప ఎముకలు ఎక్కడా కూడా విరగలేదని పోస్ట్ మార్టం నివేదికలో పొందుపరిచారు. ఇక గ్యాంగ్ రేప్ జరిగిందా లేదా అని ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ మాత్రం తేల్చలేకపోయింది. అయితే అమ్మాయి ప్రైవేట్ పార్ట్లో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉందని వార్తలు ప్రచారం జోరందుకున్నాయి. అయితే ప్రైవేట్ పార్ట్లో ద్రవాన్ని గుర్తించినా అది ఎంత ఏంటనేది మాత్రం ధృవీకరించలేకపోయామంటున్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్లో డాక్టర్లు. అయితే చాలా క్లియర్గా సోషల్ మీడియాలో అయితే 150 ml సెమెన్ ఆ అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ దగ్గర దొరికింది అనేది సోషల్ మీడియా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతోంది ఈ వార్త. కానీ డాక్టర్లు ఇచ్చినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్లో మాత్రం ఒక ద్రవం అయితే ఉంది, కానీ అది ఏంటి, ఎంత మొత్తంలో ఉందనేది మాత్రం తేల్చలేకపోయామంటూ డాక్టర్లు చెప్తున్నారు. ఆ అంశాన్ని పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా పొందుపరచలేకపోయారు. ఇక అమ్మాయి బాడీపై దొరికినటువంటి శాంపిల్స్ని DNA టెస్ట్కి పంపించారు ఫారెన్సిక్ టీమ్. ఇక DNA ఫలితాలు వస్తే గ్యాంగ్ రేపా కాదా అనేది క్లారిటీ వస్తుందంటూ కూడా తెలుస్తున్నారు. ఇక ఘటన జరిగి 10 రోజులు దాటినా కూడా సరైనటువంటి సమాచారం ఇవ్వడం లేదంటూ పెద్ద ఎత్తున వాపోతున్నారు. జూనియర్ డాక్టర్లు అందరూ కూడా ఆందోళన బాటపడుతున్నారు. మహిళలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక డాక్టర్కి అన్యాయం జరిగితే ఏం జరిగిందనే విషయాన్ని కనీసం తేల్చలేకపోతున్నారంటూ రకరకాలుగా వాదనలు వినబడుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో వ్యాపిస్తున్నటువంటి సమాచారం అంతా కూడా తప్పుడు సమాచారం అంటూ వారు కొట్టిపారేస్తున్నారు. ఇక రేపు సుప్రీంకోర్టులో ఈ కేసుపై కీలక విచారణ కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం సిబిఐ ఈ కేసుని దర్యాప్తు చేస్తోంది. దీనికి సంబంధించి మా ప్రతినిధి మధు మరింత సమాచారం అందిస్తారు. మధు, రోజుకో సంచలనం బయటకు వస్తోంది కోల్కతా జూనియర్ డాక్టర్కి సంబంధించినటువంటి అత్యాచారం ఘటనలో. మొదటగా దొరికినటువంటి సంజయ్ రాయ్ అన్నీ తానే చేశానంటూ ఒప్పుకున్నదంటూ కూడా చాలా వరకు వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఇది కేవలం సంజయ్ రాయ్ చేతిని మాత్రమే చేసింది కాదు, దీని వెనుక చాలా మంది ఉన్నారు. అయితే ఆధారం చెరిపేసే కుట్ర కూడా జరుగుతున్నట్టుగా వాదనలు వినబడుతున్నాయి. సో తాజాగా విడుదలైనటువంటి ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తే ఏం చెప్పొచ్చు అంటే ఏ రకంగా ఉండబోతోంది? ఈ పోస్ట్ మార్టంలో కూడా ఎటువంటి ఆరోపించిన విధంగా, ఆందోళన చేపట్టే విధంగా ఏదైతే మనం చెప్తున్నామో గ్యాంగ్ రేప్ అంటూ ఏ ఒక్క ఆధారం కూడా పోస్ట్ మార్టంలో తేల్చలేకపోయారు. సో ఏ రకంగా చూడవచ్చు? ఇది కప్పిపుచ్చే ప్రయత్నమా, లేదంటే నిజానికి అంతటి స్థాయిలో జరగలేదని చాలా తేలికపాటిగా చెప్తున్నారా? నిజంగానే కోల్కతా అంశం దేశాన్ని కుదిపేస్తా ఉంది. ఈ ఆర్జికర్ సంబంధించినటువంటి హాస్పిటల్ దగ్గర జరిగినటువంటి ఘటన ఇది. అర్ధరాత్రి వరకు జరిగినటువంటి ఘటన కాస్త వారం తర్వాత తెరపైకి వచ్చింది, ప్రజల ముందుకు వచ్చింది. అప్పటిదాకా దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. మొత్తం దేశవ్యాప్త ఆందోళన కొనసాగుతా ఉంది. ప్రస్తుతం మమతా బెనర్జీ కూడా రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ దేశవ్యాప్తంగా ఊపందుకున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. ట్రైనీ డాక్టర్ ని అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఘటన దేశాన్ని ప్రస్తుతం ఊపేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆగ్రహానికి గురవుతా ఉన్నారు డాక్టర్స్ అంతా కూడా. రోజువారీగా ఒక్కొక్క జిల్లాలో, ఒక్కొక్క రాష్ట్రంలో, ఒక్కొక్క ప్రాంతంలో బంద్కు పిలుపునిస్తా ఉన్నటువంటి ఘటన కొనసాగుతా ఉంది. ప్రస్తుతం అయితే ఆమె పోస్ట్ మార్టం రిపోర్ట్ కి సంబంధించినటువంటి విషయంలో అందరినీ విస్మయానికి గురి చేస్తా ఉన్నారు. ఎందుకంటే వచ్చినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో సరైనటువంటి డీటెయిల్స్ లేవు అనేటువంటి ఆందోళన కూడా డాక్టర్స్ వ్యక్తపరుస్తా ఉన్నారు. కేవలం శరీరం పైన ఉన్నటువంటి గాయాలను, అంటే తలపైన గాని, గొంతు, మెడపైన గాని, చేతులు, అమ్మాయికి సంబంధించినటువంటి ప్రైవేట్ పార్ట్స్ దగ్గర జరిగినటువంటి గాయాల సంఖ్య, ఎక్కడెక్కడ గాయాలైనా, ఎంత మేర గాయాలైనటువంటి మాత్రమే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో చేర్చడం, ఊపిరితిత్తుల్లో రక్తస్రావం అయిందని చెప్పడం, అత్యాచారం చేశారు, గొంతు నిలిమి హత్య చేశారు అమ్మాయిని అనేటువంటి విషయాలను మాత్రం ఇందులో
పొందుపరచడంతో ఇంకా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా ఎవరైనా మేనేజ్ చేస్తా ఉన్నారా ఈమె హత్యకు సంబంధించినటువంటి ఘటన పైన? ఎవరెవరు ఉన్నారు వెనకాల? గ్యాంగ్ రేప్ జరిగిందా? గ్యాంగ్ రేప్ జరిగితే ఎంతమంది పాల్గొన్నారు? వారిని ఎందుకు రక్షించే ప్రయత్నం జరుగుతా ఉంది అనేటువంటి ఆందోళనలు వ్యక్తమవుతా ఉన్నాయి. ముఖ్యంగా గ్యాంగ్ రేప్ జరిగింది అనేటువంటిది సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతా ఉంది. ఆసుపత్రిలో, ఈ ఆర్జికర్ అనేటువంటి ఆసుపత్రిలో అక్రమ అవయవాల వ్యాపారం జరుగుతా ఉంది, అక్కడ నుంచి డ్రగ్స్ దందా జరుగుతుంది అనేటువంటిది సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతా ఉంది. మరి అలాంటి సమయంలో పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అమ్మాయిని గ్యాంగ్ రేప్ జరిగిందా, లేదంటే కేవలం ఒకే వ్యక్తి చేశారా అనే ఆఘాత్యానికి పాల్పడ్డా అనేటువంటి విషయాలు పొందుపరచకపోవడంతో ప్రస్తుతం ఆందోళన కొనసాగుతా ఉంది. ప్రస్తుతం అయితే ఈ సంబంధించినటువంటి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆయన లైట్ డిటెక్టర్ పరీక్షలు కూడా నిర్వహిస్తా ఉన్నారు. ఆయన ఇచ్చేటువంటి సమాచారం, నిందితుడిగా ఆయనను ప్రస్తుతం సిబిఐ పేర్కొంటుంది. లైట్ డిటెక్టర్ పరీక్షలో ఆ వ్యక్తి చెప్పేటువంటి అంశాల ఆధారంగా కేసు దర్యాప్తు మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉందనేటువంటి ఒక చర్చ జరుగుతుంటే, పోస్ట్ మార్టం రిపోర్టు మాత్రం కాస్త పేలవంగా బయటికి రావడం పైనే ఆందోళన కలిగిస్తా ఉంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఆందోళన చేస్తున్నటువంటి వారు. ఈ అమ్మాయి డెడ్ బాడీ పైన దొరికినటువంటి శాంపిల్స్ సేకరించారు. ఇక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఆ అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ పైన 150 ml సెమెన్ దొరికింది అనేది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ పోస్ట్ మార్టంలో మాత్రం ఆ విషయం ఎక్కడ కూడా తేల్చలేకపోయారు. పైపెచ్చు అది తప్పుడు సమాచారం అంటూ కూడా కొట్టిపారేస్తున్నారు. అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆ విషయాన్ని తేల్చలేకపోవడం అని అంటే దాటవేయడమా, లేదంటే ఇంకేదైనా అయి ఉంటుందా? ఎగ్జాక్ట్లీ, నిజంగానే ఆ అంశం పైన క్లారిటీ ఇవ్వకపోవడమే దేశవ్యాప్తంగా ఆందోళనలు మరింత ఎక్కువయ్యేలా, దీనికి సంబంధించిన ప్రజల ఆగ్రహానికి గురయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. బెంగాల్లో ఈ ఆందోళనను అలచివేస్తా ఉన్నారు. 144 సెక్షన్ పెట్టారు. ఆసుపత్రి చుట్టుపక్కల ర్యాలీలకు నిరసనలకు కూడా ఎక్కడ కూడా అనుమతి ఇవ్వాలన్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతా ఉంది. దీని వెనకాల ఎవరైనా పెద్దలు ఉన్నారా, పెద్దల హస్తం ఎవరిదైనా ఉందా అనేటువంటి దానిపైనే ఆందోళన ఉంది. దానికి తోడు వచ్చినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో 150 ml సంబంధించిన సిమెన్ సంబంధించినటువంటి శాంపిల్స్ దొరికాయి దాంట్లో అనేటువంటిది ప్రచారం జరుగుతుంది. దానిపైన క్లారిటీ ఇవ్వలేకపోయారు. పోస్ట్ మార్టం నివేదికలో కూడా దాంట్లో మెన్షన్ చేయలేకపోవడం అనేటువంటిది ఆందోళన కొనసాగుతా ఉంది. ఈ అమ్మాయి డెడ్ బాడీ నుంచి సేకరించినటువంటి శాంపిల్స్ డిఎన్ఏ టెస్ట్ పంపారు కాబట్టి అవి వచ్చిన రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ ఘటన జరిగిపోయి 10 రోజులు దాటిపోయింది. దేశవ్యాప్త ఆందోళనలు అట్టుడుకుతున్నాయి. అయినా దీనిపైన అక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తుండడం, ఆందోళన అణిచివేయడం, ఇంకా నిందితుల్ని వెనకేసుకొస్తుంది అనేటువంటి ఒక అపవాదుని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆమె బ్లేమ్ అవుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం అయితే సిబిఐ దర్యాప్తు కొనసాగుతోంది. రేపు కూడా సుప్రీంకోర్టు దీనిపైన కీలక విచారణ చేపట్టనుంది. చూడాలి ఏం జరుగుతుందో. ఇప్పటికే దేశవ్యాప్తంగా మొత్తం అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. డాక్టర్స్ కానీ మిగతా వారు కానీ అందరూ కూడా, సామాన్య ప్రజానిక మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందో. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మరిన్ని వివరాలు ఎందుకు వివరించలేదు అనేటువంటి త్వరలో తేలనుంది. రైట్ మధు, సో మొత్తం మీద ఈ రోజుతో కరెక్ట్ గా 10 రోజులు కావస్తోంది. ఆగస్టు 9 అంటే ఆ రోజు రాత్రి, అంటే చూసుకుంటే కనుక ఆగస్టు 10వ తేదీన ఉదయం జరిగింది ఈ ఘటన. సుమారుగా 2 గంటల ప్రాంతంలో ఈ యొక్క ఘటన జరిగినట్టు తెలుస్తోంది.